తెల్లని కండరాలు, అలాగే ఎర్రని కండరాలు. మరి ఈ కండరాల్లో ఇలా భేదాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా ప్రతి జీవిలో ఈ కండర రంగు యొక్క భేదాలనేవి ఉంటాయి. 2 రకాల కండరాలు కూడా ఉంటాయి. అసలు ఏంటి తెల్లని కండరాలు, అలాగే ఎర్రని కండరాలు అంటే, మనకి కండరాలకి రంగునిచ్చేటువంటి ఒక రకమైనటువంటి ప్రోటీన్ మయోగ్లోబిన్ అంటాం దాన్ని. ఈ మయోగ్లోబిన్ కండరాలకి ఆక్సిజన్ని సరఫరా చేయడమే కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన రంగుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఆధారంగానే ఆ కండరాలకి ఎరుపు రంగు అనేది వస్తుంది. అంటే తక్కువ మయోగ్లోబిన్ ఉంటే తెల్లగా కనపడతాయి, అలాగే ఎక్కువ మయోగ్లోబిన్ ఉంటే చాలా ఎక్కువ ఎర్రగా కనిపించడం జరుగుతుందన్నమాట. సో అదే తేడా, ఇంకేం లేదు. అలాగే ఎర్రని కండరాలలో మైటోకాండ్రియాల సంఖ్య అధికంగా ఉండి చాలా ఎక్కువగా సంకోచ వ్యాకోచాలను జరపగలిగే శక్తిని కలిగి ఉంటాయి ఎర్రని కండరాలు. అలాగే తెల్లని కండరాల్లో మాత్రం తక్కువ మైటోకాండ్రియాలు ఉండి తక్కువ సంకోచ వ్యాకోచాలను జరపగలిగే స్థితిని కలిగి ఉంటాయి. మన శరీరంలో మనం ఎక్కువగా వర్క్ చేయడానికి సహకరించే కండరాలన్నీ కూడా ఎర్రని కండరాలే. అలాగే తక్కువ పని చేసేటువంటి కెపాసిటీకి సహకరించే కండరాలన్నీ కూడా తెల్లని కండరాలే. ఇవి ఉదాహరణలు అన్నమాట మనకి. అంటే ఎర్రని కండరాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే, మనం ఎక్కువగా పని చేయడానికి మనం చేతులు, కాళ్ళు, అలాగే హార్ట్, లివర్ ఇటువంటి భాగాలన్నింటిలో ఈ ఎర్రని కండరాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి ఎనీ టైం వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కండరాల్లో ఆక్సిజన్ సరఫరా అనేది అధికంగా ఉండాలి. ఆక్సిజన్ సరఫరా అధికంగా ఉండడంతో పాటుగా మైటోకాండ్రియాల సంఖ్య కూడా అధికంగా ఉండాలి. ఎందుకంటే కండర సంకోచం జరగాలంటే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. ఓకేనా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి.